తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేసేద్దామండి. ముందుగా ఏం చేయాలి మనము? మనము ఆవ పులిహోర కాబట్టి పౌడర్ చేసుకుందాము. ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకుందామా? ఫస్ట్ మనం మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. చూడండి సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, మిరియాలు ఒక 1/2 స్పూన్, తర్వాత కొంచెం అవి వేయించుకుందాము. ఓకే, మరి ఓవర్గా అవసరం లేదు కదా? ఓవర్గా అవసరం లేదు, జస్ట్ ఇట్లా మనకి కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేద్దాం. ఓహో, నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్కి యాడ్ చేస్తాం. కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఓకే సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకుందాం. మీకు జార్లోకి తీసేనా? తీసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? అవునండి. ఇదిగో అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే నానబెట్టిన చింతపండుని కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇది మనం మామూలుగా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. మామూలుగా చింతపండు రసం తీసి అట్లా చేస్తాం కదా, ఇట్లా చాలా క్విక్గా అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం చింతపండు నానబెట్టేసి పేస్ట్ చేసేసుకొని దాన్ని పోపులాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టి ఇందులో వేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకోండి. అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, ఆవపిండి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు ఆల్రెడీ అన్నం. ఒకసారి చూపించండి చింతపండు పేస్ట్, వాళ్ళు కూడా చూస్తారు. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి చేతితోటి బాగా పిసికి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? అయితే చేసేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు అందులో పోపు దినుసులు అన్నీ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత కాజు వేసుకుందామండి. ఓకే, కొంచెం అది ఫ్రై అయ్యాక శనగపప్పు యాడ్ చేసి. పండగలంటే పులిహోర లేనిదే అది పండగ అనిపించుకోదు. కొంచెం శనగపప్పు యాడ్ చేసి. ఓకే, నెక్స్ట్ పల్లీలు కొన్ని. ఓకే, నెక్స్ట్ కొంచెం ఒక 4 చీలికలు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఓకే, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం.
ఓకే, లాస్ట్కి కరివేపాకు. పోపు చక్కగా వేగింది కదండి. అవును. ఇప్పుడు చింతపండు పేస్ట్ని అందులో వేద్దాం. పేస్ట్ మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కానీ ఎంత పెద్ద పని నుంచి తప్పించుకున్నావు చాలా టేస్ట్ చేసుకుని. ఇంకా క్విక్గా కావాలంటే కొంచెం మనం నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాం అనుకోండి. ఫాస్ట్గా ఇంకా ఉడికించాల్సిన పని ఏమి ఉండదు, డైరెక్ట్ కలిపేసేసుకోవచ్చు అన్నంలో. ఇప్పుడు మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా చింతపండు పేస్ట్లు కూడా, సంవత్సరం వరకు ఆల్మోస్ట్ నిల్వ ఉంటున్నాయి. ఇలా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా మనం అది అంటే చింతపండు పులుపు రసం తీసి కొంచెం స్టవ్ మీద పెట్టి దగ్గర చేసుకోవడం చాలా టైం టేకింగ్. చాలా ఇలా అయితే ఇన్స్టాంట్గా అప్పటిదప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు. కానీ ఎన్ని పులిహోర వచ్చిందో చింతపండు పులిహోర టేస్ట్ మాత్రం వేరే దేంట్లో వేరే లెవెల్ నిజంగా ఇది. ఓకేనండి, ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేద్దామండి. కానీ వర్కింగ్ విమెన్కే అన్ని టేస్టీగా ఉండాలి, చిటికలో అయిపోవాలి అన్న ట్రిక్స్ అన్ని వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. అందుకే నావన్నీ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండిపోతాయి, క్విక్ రెసిపీస్ అన్ని. నిజం, అన్ని చాలా బాగున్నాయి, ఈజీగా అయిపోయినాయి అన్ని కూడా. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవపిండి, అది వేద్దాం. నాకు తెలిసి ఈ ఆవపిండి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆవాలు ఇవన్నీ కూడా, ఆవాలు ఎంత వేసామో మెంతులు ఎంత వేసాం అన్నది పాయింట్. అవును కదా, అవును. మెంతులు ఎక్కువ వేసేస్తే చేదు ఫ్లేవర్ తెలుస్తుంది, కాబట్టి జాగ్రత్తగా మెంతుల్ని చూసి వేసుకోవాలి. అవును. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందామండి. ఓకే, అంతే కదా, అంతే. పులిహోర ఎంత ఈజీ, చింతపండు పులిహోర ఆవ పెట్టి. ఓకే, ఆవ పులిహోర రెడీ అయిపోయినట్టు. తీసేసుకుందామా మనం సర్వింగ్ ప్లేట్? తీసేసుకుందామండి. వేడివేడిగా అమ్మవారికి ఇష్టమైన ఆవు పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆవు పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, మెంతులు, మిరియాలు, ఆవాలు, నువ్వులు, చింతపండు, నూనె, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీడిపప్పు. ఆవ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మెంతులు, ఆవాలు, మిరియాలు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లో నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఆవపిండి, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆవ పులిహోర రెడీ.